మీరు పార్టీ మారుతున్నారటగా అన్న డౌట్ క్లారిఫై చేసుకునే లోపే వికెట్లు టపటపా పడుతున్నాయి. పార్టీ మార్పుపై అడగాల వద్దా అన్న సంకోచం, ధైర్యం చేసి అడిగితే లేని ఆలోచన కల్పించినట్లు అవుతుందా అన్న అనుమానం, సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి వెరసి బీఆర్ఎస్ పార్టీని సంకట స్థితిలోకి నెట్టేశాయి. ఆ ఎమ్మెల్యే చేరుతున్నాడు, ఈ ఎమ్మెల్సీ చేరాడు అన్న లీకులతో షాకులు తప్పడం లేదు. ఎవరు చేరుతున్నారో, ఎవరు చేరడం లేదో, ఎవరు కలుస్తున్నారో తెలియక గులాబీ పార్టీ డిఫెన్స్లో పడిపోయింది. నేతలను నిర్ధారణ చేసుకోలేక సతమతమవుతుంది. పార్టీ మారకుండా ఎలా కాపాడుకోవాలో తెలియక అధిష్టానం ఆందోళన చెందుతుంది. వైఫల్యాన్ని ఎత్తిచూపి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేద్దామని బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తుంది. దీనికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ను ముమ్మరం చేసి గులాబీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నది. ఇక బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయమని లీకులు ఇస్తుండడంతో ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలోనే బీఆర్ఎస్ దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరు కాంగ్రెస్లో చేరతారో గెస్ చేయని విధంగా చేరికలు సాగుతున్నాయి. ఎవరు ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారు, ఎవరెవరు ఎవరికి టచ్లోకి వెళ్తున్నారనేది గులాబీ అధినేతకు తెలియకుండా మంతనాలు చేస్తున్నారు. పార్టీ కండువా కప్పుకునే వరకు చేరుతారనే ఆలోచన రాకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్త తీసుకుంటున్నారు. నిత్యం పార్టీ నేతలతో టచ్లో ఉండడంతో పాటు ఫామ్ హౌస్కు వెళ్ళి మరీ కలుస్తున్నారు. పార్టీలోనే ఉంటామని అధినేతకు వివరిస్తున్నారు. వీళ్ళు పార్టీ మారరు అని అనుకున్న సమయంలోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్లో చేరి షాక్ ఇచ్చారు. ఇంకా కొంతమంది చేరతారని కాంగ్రెస్ లీకులు ఇస్తుండడంతో ఎవరు చేరతారనేది నిర్ధారణ చేసుకోలేక పార్టీ అధిష్టానం సతమతమవుతుంది. పిలిచి అడిగితే ప్రయోజనం లేదనే అవమానంతో పార్టీ మారే ఎమ్మెల్యేలు చివరకు సస్పెన్స్ వరకు పెడుతున్నారు. సీఎంను కాంగ్రెస్ నేతలను కలిస్తే చేరుతున్నారనే ప్రచారం జరిగితే వాటికి ఖండన సైతం ఇస్తున్నారు. కొందరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ పేర్కొంటున్నారు. తీరా చూస్తే కొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకొని దర్శనమిస్తున్నారు. ఈ సమయంలో గులాబీ అధిష్టానం మాత్రం చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతుంది. పార్టీ మారాలని డిసైడ్ అయిన వారిని పిలిచి అడిగినా ప్రయోజనం ఉండదనే అనుమానం వ్యక్తం చేస్తుంది. స్వయంగా పార్టీ అధినేతను కలిసి పార్టీలో ఉంటామని, పార్టీ గుర్తింపు ఇచ్చిందని, పార్టీ టికెట్ పైనే గెలిచామంటూ పేర్కొంటున్నారు. అయినప్పటికీ పార్టీకి హ్యాండ్ ఇస్తుండడంతో ఎవరిని పిలిచి మాట్లాడితే ప్రయోజనం ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు అడిగితే పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నా తమపైనే అనుమానమా అంటూ నొచ్చుకునే పరిస్థితి లేకపోలేదు. దీంతో పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి తయారైంది. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కట్టడి కోసమే ఫామ్ హౌస్కు కేసీఆర్ పిలిచి మరీ మాట్లాడుతున్నారు. స్వయంగా ఫోన్లు సైతం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వారితో లంచ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ కుటుంబ బాగోగులు తెలుసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కొంతమంది పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో వారిని సైతం పిలిచి మాట్లాడుతున్నారు. అయితే పార్టీ మార్పుపై మాత్రం అడిగేందుకు సంకోచిస్తున్నట్లు సమాచారం. అడిగితే ఎలా ఫీల్ అవుతారు, అడగకుంటే పార్టీ మారుతారనే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను పట్టుకొని పార్టీ మారుతున్నావా అని అడిగితే పరిస్థితి లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఏమడిగితే ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొందని, మనస్సు నొచ్చుకుంటే పార్టీ మారే అవకాశం ఇంకా మెరుగ్గా ఉంటుందని, లేని అభిప్రాయాన్ని కల్పించినట్లు అవుతుందని పేర్కొంటున్నారు. శాసనసభలో మండలిలో బీఆర్ఎస్ ఎల్పీలు విలీనం చేయాలని భావిస్తున్నా కాంగ్రెస్కు చెక్ పెట్టాలని, అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ అధినేత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలు విలీనం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నేతలు సైతం ఇదే విషయాన్ని మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఒకరిద్దరు కాదు, ఏకంగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై విస్తృత ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుండడం ఎవరు పార్టీ మారుతారో తెలియక గులాబీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.